వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ పాత బస్తీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబ తయారీ పేరుతో పోలీసులు అమాయకులపై పీడీ యాక్టులు పెడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. నిరసనగా ధూల్పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు దీక్ష చేపట్టారు. కుటుంబ తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. అయితే జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఎక్సైజ్ ధూల్పేట ఆఫీస్ ముందు నిరాహార దీక్ష గురించి మేము ఇవాళ కూర్చున్నాం. మా డిమాండ్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము ధూల్పేట రిహాబిలిటేషన్ గురించి కమిటీ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, పైసలు కూడా రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఒక్కవైపు అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 9వ సీజన్లో బెట్టింగ్ నిర్వహించిన 10 మంది బుకీలు, 22 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బెట్టింగ్ ఉపయోగించిన 3 లక్షల రూపాయల నగదుతో పాటు 3 కార్లు, 2 కమ్యూనికేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 29 మొబైల్ ఫోన్లు, 60 సిమ్ కార్డులు, 28 క్రెడిట్ కార్డులు సీజ్ చేశారు అధికారులు. ట్రాఫిక్ పోలీసులు తనను అకారణంగా వేధిస్తున్నారంటూ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. ధర్మారంకు చెందిన రవికుమార్ ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకుని నిజామాబాద్ నగరానికి వస్తుండగా పులాంగ్ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు అతను ఆపి పేపర్లు చూపించనున్నారు. అన్ని పేపర్లు చూపించినా చలాన్ రాశారు పోలీసులు. దీన్ని ప్రశ్నించినందుకు తన ఆటోను తీసుకొచ్చి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవి ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయి అతన్ని కాపాడి 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గోపి అనే యువకుడిని కొద్ది రోజులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్ లో వేధిస్తున్నారు. దీనిపై అతడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు దీన్ని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపి అదే స్టేషన్ ముందు ఆత్మహత్య యత్నం చేశాడు. ఏం చేశారు నీకు? ఎందుకు చేశాడు సైదులేసే గారు? ఏం చేసిండు సైదులేసే గారు? నేను ఎస్ఐ అకారణంగా కొట్టినందుకు నేను ఇక్కడ ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. వీరు పోలీస్ వారు వచ్చి నన్ను ఆపడం జరిగింది. దేనికి కొట్టిండు? నా ఫ్రెండ్ ఫేస్బుక్ లో అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నందుకు నేను కేసు పెట్టడానికి వచ్చినప్పుడు తీవ్ర అసభ్య పదజాలంతో ఎస్ఐ సైదులు గారు వచ్చి అకారణంగా హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోతున్నారు చైన్ స్నాచర్లు. విద్యానగర్లోని శ్రీనికేతన్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న చిట్టిరత్నం అనే వృద్ధురాలు కూరగాయల మార్కెట్ కు వెళుతుండగా వెనక నుంచి వచ్చిన చైన్ స్నాచర్స్ ఆమె మెడలోంచి 4 తులాల మంగళసూత్రాలను లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు వెంబడించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితురాలు నల్లకుంట పోలీసులు ఫిర్యాదు చేస్తుంది. జీవో నెంబర్ 297 రద్దు చేయాలంటూ కడపలో మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ జీవోను తీసుకురావడం వల్ల నీటి మీటర్లు, ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తోందని, దీనివల్ల మున్సిపల్ కార్మికులను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జీవోను రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామన్నారు సిఐటియు నేతలు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు గ్రేటర్ వరంగల్ సిద్దమవుతోంది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జేఎన్ఎస్ స్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీలు, పిల్లలకు క్రీడా పోటీలను మేయర్ ప్రారంభించారు. 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరపనున్నట్లు తెలిపారు మేయర్. కృష్ణా పుష్కరాలకు 500 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర. 2 సంవత్సరాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే సాధించిన అభివృద్ధిపై సికింద్రాబాద్ రైలు నిలయంలో జీఎం రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నట్లుగా జీఎం తెలిపారు. ప్రకాశం జిల్లా రాయవరంలోని పలకల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు మృత్యువాత పడ్డారు. ఉదయం పనులకు వెళ్లిన కూలీలపై రాతి పలకలు జారిపడ్డాయి. ఈ ప్రమాదంలో బాల గురవయ్య, ఈర్ల గురవయ్య అనే 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. 2 తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందినవారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంలో స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయారు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు. జ్యోతినగర్ చెందిన సునంద, అరుణ్ మరో 5 స్నేహితులతో కలిసి డ్యాంలో స్నానానికి వెళ్లారు. ముందు స్నానానికి వెళ్లిన 5 విద్యార్థులు ఒడ్డుకు చేరుకున్నాక నీటిలోకి దిగారు సునంద్, అరుణ్. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగిపోయారు. పిల్లలు మరణించినా ఆ తల్లిదండ్రుల బాధ అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన మాక్ డ్రిల్లో అపశృతి చోటు చేసుకుని కాలేజీల్లో ప్రమాదం జరిగితే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దానిపై అవగాహన కోసం మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. యూపీలోని మురాదాబాద్లో ఓ కాలేజీలో మాక్ డ్రిల్ జరుగుతున్న సమయంలో ఓ టీచర్ కింద పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతూనే ఉన్నాయి. ఈ నెల 7నే కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు. మరో 3-4 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. హిందూ మహాసముద్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం జూన్ 10కి నైరుతి రాగాలు మొదలు కానున్నాయి. ప్రస్తుతం కేరళ, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నా రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. అవి ప్రీ మాన్సూన్ ప్రభావంతో కురిసే వర్షాలనని అంటున్నారు. ఎల్నినో ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకారం మే నెలాఖరికి రుతుపవనాలు వస్తాయని వెల్లడించింది. అయితే దక్షిణ ద్వీపకల్పం దిశగా రుతుపవనాల జాడ కనిపించట్లేదు. అండమాన్ వరకు రుతుపవనాలు వచ్చినా కేరళ వైపు రావడానికి హిందూ మహాసముద్రంలో వాతావరణం అనువుగా లేదు. రుతుపవనాల రాకలో జాప్యానికి రోన్ తుఫాన్, వెస్టర్న్ డిస్టర్బెన్స్ లు కూడా కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కేరళలో సందడి చేశారు. కేరళలో ఫుట్బాల్ అకాడమీ నెలకొల్పాలని వీరు ముగ్గురు భావిస్తున్నారు. అందుకు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం వెంకన్నస్వామి దర్శనం తర్వాత చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో భేటీ అయ్యారు. వారు నెలకొల్పే అకాడమీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలుస్తోంది.